అందరికీ నమస్తే. ఈ ప్రాజెక్టు పెద్దవాగు ప్రాజెక్టు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఉంది. ఈ ప్రాజెక్టు 1981 ఆనాడు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు కింద ఉన్న రైతాంగం చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు యొక్క ఆయకట్టు 16,000 ఎకరాలు. ఇప్పుడు రెండుగా విడిపోయింది కాబట్టి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది కాబట్టి, తెలంగాణ ప్రాంతంలో 2,360 ఎకరాలు, ఆంధ్ర ప్రాంతంలో 13,640 ఎకరాలు ఆయకట్టుగా ఉంది. ఈ ప్రాజెక్టు గత సంవత్సరం కురిసినటువంటి భారీ వర్షాలతో ఈ ప్రాజెక్టు 250 మీటర్ల మేర తెగిపోవడం జరిగింది. ఈ ప్రాజెక్టుకు అంచనా వ్యయంగా ఎస్టిమేట్ వేయడం జరిగింది 92,50,00,000 గాను. దానిలో ఆంధ్ర వాటా 70 కోట్లు గాను, మరి తెలంగాణ వాటా 18 కోట్లు గాను నిర్ణయించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో కూడా 40 కోట్లు దీనిలో పెట్టడం జరిగింది. అంతే చొరవతోని ఈ ప్రాజెక్టు తొందరగా కంప్లీట్ కావాలని తెలంగాణ గవర్నమెంట్ను, ఆంధ్ర గవర్నమెంట్ను కోరుకుంటున్నాము. అక్కడున్న రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు 3 పంటలు లాస్ పోయినారు. దయచేసి ఈ ప్రాజెక్టు యొక్క పనులు త్వరితగతిన ప్రారంభించాలని అందరూ అక్కడున్న రైతాంగం కూడా మీకందరికీ విన్నవించుకుంటున్నారు. దయచేసి రైతులను ఇబ్బంది పెట్టుకోకుండా ఇక్కడున్న ముఖ్యమంత్రి కానీ అక్కడున్న ముఖ్యమంత్రి కానీ మాట్లాడుకొని ఈ ప్రాజెక్టు యొక్క పనులు త్వరితగతిన పూర్తి కావడానికి ఏం చేయాలో ప్రణాళికలు చేయవలసిందిగా ఇక్కడున్న రైతాంగం అంతా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ బోర్ల ద్వారా పంట పండించుకుందామంటే ఇన్ని రోజులు ప్రాజెక్టు మీద ఆధారపడి పండించుకున్నారు. బోర్ల ద్వారా పండించుకోవడానికి అక్కడికి సరైన కరెంట్ లైన్ సదుపాయం కూడా లేదు. ఆ సదుపాయం ఇప్పుడు కూడా రాదు. దయచేసి ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయితేనే ఆ రైతాంగం సుఖంగా ఉంటారు. అందుకని ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ యొక్క సమాచారం ఆల్రెడీ ఎన్నో గ్రూపులలో ఎన్నిట్లోనూ వచ్చింది. మనమందరం కూడా దీన్ని వైరల్ చేయగలిగితే గవర్నమెంట్ దగ్గరికి చేరుతుంది, ఆ రైతాంగానికి న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.